తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించగా పార్టీ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్, సీనియర్ నాయకులు రేగల దుర్గయ్యతో పాటు గ్రామాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటగా దుద్దడ స్వయంభూ శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం మండలంలోని వెలికట్ట చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన కృషిని, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. గజ్వెల్ అడ్డా ఎప్పటికీ కేసీఆర్ అడ్డాగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వయంభూ శంభు దేవాలయం ట్రస్ట్ చైర్మన్ మంచాల శ్రీనివాస్, జిల్లా నాయకులు దోమల ఎల్లం, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య, మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్, పలు గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత, తెలంగాణ నిర్మాత, మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని దుద్దడ శంభుదేవుని ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించుకొని మన వెలికట్ట చౌరస్తాలో మరి కొండపాక మండలంలోని నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ మరి కేసీఆర్ అభిమానులందరూ కూడా ఒక 400-500 మందితోని ఘనంగా ఆయన యొక్క కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి మూడోసారిగా ముఖ్యమంత్రి కావాలని, మాకు మళ్ళీ అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని ఆ భగవంతునికి మేము విన్నవించుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులతోని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని కోరుకుంటూ మరి గజ్వెల్ గడ్డ కేసీఆర్ అడ్డా అని నిన్ననే మన గజ్వెల్ మరి ఓటర్ మహాశయులు ప్రజలందరూ కూడా నిరూపించారు. అలాగే రాబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా మరి కొండపాక మండలం అంటేనే తెలంగాణ మరి ఉద్యమాల గడ్డ, మరి టైగర్ మండలాన్ని కేసీఆర్ గారు ఎట్లయితే అంటాడో ఆ టైగర్ మండల్గా మేము ముందుండి మరి రాబోయే కాలంలో తెలంగాణ వైపునే ఉంటారు. మరి మేమందరం కూడా గజ్వెల్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ పునరావృతమవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గజ్వెల్ శాసనసభ్యులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా కొండపాక మండలంలో ఒక పండుగ వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్లో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తున్న తరుణంలో ఈ ఏదైతే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శనేశ్వరుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అవ్వాతాతలందరూ కూడా మళ్ళా మా సారే రావాలి, మళ్ళా మా కేసీఆరే రావాలి. ఆయన 10 సంవత్సరాల అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కడుపు నిండా అన్నం తిన్నాం, కంటి నిండా నిద్రపోయినాం. కానీ ఈరోజు మాకు శని దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అని చెప్పి ఏ అక్కను అడిగినా, ఏ చెల్లెని అడిగినా చెప్తా